మనం ప్రజెంట్ టాలీలో ఒక ముఖ్యమైన యాడ్ ఆన్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎక్సెల్ ఎనీ బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్సెల్‌లో గనుక ఇస్తే దాదాపు ఈ రోజులలో ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిపే ఏ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా ఎక్సెల్ స్టేట్మెంట్ వస్తుంది మనకు. ఈ ఎక్సెల్ స్టేట్మెంట్‌ను టాలీలో ఎవ్రీ ఎంట్రీ మాన్యువల్‌గా ఎంటర్ చేయడం కాకుండా ఎక్సెల్ స్టేట్మెంట్‌ను డైరెక్ట్ ఇంపోర్ట్ చేసే యాడ్ ఆన్ గురించి మనం మాట్లాడుతున్నాము. ప్రజెంట్ నేను ఒక డెమో కంపెనీ క్రియేట్ చేశాను. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి ఎక్సెల్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్. దీంట్లో సపోజ్ నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్మెంట్‌ను టాలీలోకి ఇంపోర్ట్ చేస్తున్నాను. అది చేయడానికి అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, ఆల్టర్‌లోకెళ్ళి ఆల్రెడీ ముందుగానే లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేయబడ్డాయి. ఐఓబి బ్యాంక్ అండర్ ఓడి. ఇందులో ఇప్పుడు ఈ యాడ్ ఆన్ మీకు బ్లూ కలర్‌లో లైన్ కనిపిస్తుంది కదా! ఇది టాలీ యొక్క ఇంపార్టెంట్ యాడ్ ఆన్. దీని ద్వారా ఏందంటే మనకు చాలా టైమ్ సేవ్. చాలా ఎక్కువ సమయంలో చేయాల్సిన వర్క్ అంతా 10-15 మినిట్స్‌లో టోటల్ ఒక 1000 ఎంట్రీస్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సెట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా బ్లూ కలర్‌లో, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. యెస్. చేసుకున్న తర్వాత లొకేషన్ ఆఫ్ ఫోల్డర్ అంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ ఏ లొకేషన్ ఏ ఫోల్డర్‌లో ఉంది సిస్టమ్‌లో. ఎగ్జాంపుల్ ఈ లొకేషన్‌లో ఉంది. దీన్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్-సి, కంట్రోల్-ఆల్ట్-వి. లొకేషన్ ఆఫ్ ఫైల్ ఆటోమేటిక్‌గా ఈ ఫోల్డర్‌లో ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్ ఏవైతే ఎక్సెల్ వర్క్ బుక్స్ ఉన్నాయో బ్యాంక్‌కి ఆ ఎక్సెల్ బ్యాంక్ బుక్స్ షో చేస్తున్నాయి. బ్యాంక్ స్టేట్మెంట్. స్టార్టింగ్ రో నెంబర్ మనకు డాటా అనేది ఏ రోకెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్సెల్‌ది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే దీనిలో స్టార్టింగ్ రో ఏంటిది మనకు 9థ్ రోకెళ్ళి ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ 9థ్ రో ఇక్కడ ఇచ్చేస్తున్నాను. డెబిట్ ఈజ్ డిఆర్ఆర్ క్రెడిట్ సైడ్. మనకు బ్యాంక్ స్టేట్మెంట్ ముఖ్యంగా ఏ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ 2 కాలమ్స్ వస్తాయి. కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ సింగిల్ కాలమ్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం చేసేది ఏంటంటే 2 సైడ్ కాలమ్స్ అంటే డబుల్ కాలమ్స్. ఒకటి 1 డెబిట్ కాలమ్, ఒకటి 1 క్రెడిట్ కాలమ్. మనం డబుల్ కాలమ్‌ది ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి డబుల్ కాలమ్. సెట్ డేట్ కాలమ్. డేట్ కాలమ్ ఏది ఉంది? దీంట్లో ఏ అనేది డేట్ కాలమ్. ఏ అనే కాలంలో డేట్ అనేది ఉంది మనకు. దీంతో పాటు మనకు సెట్ డిస్క్రిప్షన్ కాలమ్ అంటే మనం టాలీలో నరేషన్ కొడతాం కదా! దాన్నే డిస్క్రిప్షన్ కాలమ్ అంటాము. సి కాలమ్‌లో డిస్క్రిప్షన్ ఉంది. సి కాలమ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చెక్ నంబర్ కాలమ్ వచ్చేసి బి కాలమ్‌లో ఉంది. బి ఇచ్చేస్తున్నాను. డిపాజిట్ కాలమ్. డిపాజిట్ అంటే ఇప్పుడు మనం క్యాష్ డిపాజిట్ చేస్తాం కదా! క్యాష్ డిపాజిట్ చేస్తాం కాబట్టి ఆ డిపాజిట్ కాలమ్ ఇక్కడ ఇచ్చారు. డిపాజిట్ బ్రాకెట్‌లో క్రెడిట్ ఇచ్చారు కాబట్టి క్రెడిట్ కాలమ్ ఎక్కడ ఉంది? క్రెడిట్ కాలమ్ అనేది ఈలో ఉంది. ఈ స్పెసిఫై చేస్తున్నాను. విత్‌డ్రా కాలమ్ ఎక్కడ ఉంది? విత్‌డ్రా కాలమ్ అనేది డి అంటే ఇది డెబిట్ కాబట్టి డి కాలమ్. డి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ పారామీటర్ అంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్‌లో మనకు తరచుగా రెగ్యులర్‌గా యూజ్ చేసే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్‌ను డిస్క్రిప్షన్ ఆఫ్ పారామీటర్ అంటారు. ఎగ్జాంపుల్ క్యాష్ అని ఉంది కదా! ఈ క్యాష్‌ను కాపీ చేస్తున్నాను. అంటే క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు క్యాష్ అని అది డిస్క్రిప్షన్‌లో మెయింటైన్ చేస్తారు ఆళ్ళు బ్యాంక్ వాళ్ళు. క్యాష్. సెలెక్ట్ లెడ్జర్ నేమ్ అంటే క్యాష్ లెడ్జర్‌లోకెళ్ళాలి. ఇది ఆటోమేటిక్‌గా కాంట్రాక్ట్ పోస్ట్ అవుతుంది. అలానే ఎగ్జాంపుల్ చార్జెస్ ఉంటాయి. ఇప్పుడు చా చార్జెస్ అని ఉన్నాయి కదా! ఈ చార్జెస్‌లో ఓన్లీ చార్జెస్ అనే డిస్క్రిప్షన్ ఆఫ్ పారామీటర్స్‌లో ఓన్లీ చార్జెస్ అనే వర్డ్‌ని ఒక్కదాన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ చార్జెస్ అనేది బ్యాంక్ పేమెంట్స్. బ్యాంక్ చార్జెస్. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ మంత్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా ఎవ్రీ మంత్ ఎండింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు కదా! ఎవ్రీ మంత్ వాళ్ళు ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్‌ని కూడా నేను డిఫైన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్
మనకు 1 సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ ఐఎన్టీ అని ఉంది కదా, ఇది బ్యాంక్ వాళ్ళు చార్జ్ చేసే ఇంట్రెస్ట్. ఇది ఎవ్రీ మంత్ కామన్గా ఓడి అకౌంట్, క్యాష్ క్రెడిట్ కానీ ఓడి అకౌంట్ కానీ తీసుకున్న వాళ్ళకి ఎవ్రీ మంత్ ఉంటుంది. ఈ ఐఎన్టీ అని ఇచ్చేసి దీన్ని బ్యాంక్ ఇంట్రెస్ట్ అని పోస్ట్ చేస్తున్నాను. ఫస్టే డిఫైన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మిగతా అన్ని ఏవి డిఫైన్ చేయట్లేదు. ఆ మిగతా డిఫైన్ చేయని అన్ని ఆటోమేటిక్గా సస్పెన్స్ అకౌంట్కి పోస్ట్ అయ్యే విధంగా ప్రోగ్రామర్ మనకు ఫెసిలిటీ కల్పించాడు. దీన్ని కంట్రోల్ సేవ్ చేసాను. కంట్రోల్ సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మన టాలీలో డిస్ప్లే అకౌంట్ బుక్స్ లెజర్లోకి వెళ్ళి ఐఓబి బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఐఓబి బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఈ పీరియడ్ ఇస్తున్నాను. మనకి ఎప్పటికెళ్ళి 1/4/2020కి వెళ్ళి ప్రజెంట్ డేట్ అక్టోబర్ 1 వరకు, అంటే మనం 31 మార్చ్ 2021 అని ఇస్తున్నాను. ప్రజెంట్ దీంట్లో మనకు ఇది వరకు 3 ఎంట్రీస్ వేసాం కాబట్టి ఈ 3 ఎంట్రీస్ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ లెడ్జర్ అనేది ఎంటీగా ఉంది. దీని యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. 7,63,726 రూపీస్ ఉంది కదా, దీనిలో 7,26,000 ఉందా లేదా? ఇప్పుడు మనకు 7,54,177 ప్లస్ 9,549, 7,63,726 అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు మనం బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ చేయడానికి రైట్ సైడ్ లో ఈ యాడ్ ఆన్ లో ఇచ్చిన ఫెసిలిటీస్ గురించి చెప్తున్నాను. ఈ 4 కింద డబల్ లైన్ ఉంది కదా, 4 కింద డబల్ లైన్ ఇంపోర్ట్ ఎక్సెల్ ఫైల్ అని ఉంది కదా, 4 కింద డబల్ లైన్ అంటే కంట్రోల్ బటన్, సింగిల్ లైన్ అయితే ఆల్ట్ బటన్. ఇది కామన్ గా యూజ్ చేసి టాలీలో యూజ్ చేసి షార్ట్ కట్ కీ అన్నట్టు. దీనికి ఏం చేయాలి, కంట్రోల్ 4 అని ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ 4 అని దాని మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేశాక ఐఓబి బ్యాంక్ అని ఇచ్చాను నేను. ఐఓబి బ్యాంక్ ఇచ్చాక ఇందాక మనం డిఫైన్ చేసిన కాలమ్స్ అన్ని ఆటోమేటెడ్ గా తీసుకుంది. దీని తర్వాత దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎన్ని 898 ట్రాన్సాక్షన్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి టాలీలో. అంటే ఎంత విత్ ఇన్ ద 1 or 2 minutes లో ఎంత ఈజీ అయిపోయింది మన వర్క్. మనకు టోటల్ గా ఇంపోర్ట్ అయ్యాయి. టోటల్ ఇంపోర్ట్ అయ్యాక క్లోజింగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 6,47,641.75. ఇది కరెక్ట్ గా కలిసిందా లేదా అనేది మనం బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్సెల్ లో ఉంది కదా, ఎక్సెల్ ది కూడా చెక్ చేద్దాం. 6,47,642 మనకు కరెక్ట్ గానే ఇంపోర్ట్ అయింది. టోటల్ ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ గానే ఇంపోర్ట్ అయింది కదా. దీంట్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, క్యాష్ లెడ్జర్ ఆటోమేటిక్ గా కాంట్రాక్ట్ పోస్ట్ అయిపోయింది. డిస్క్రిప్షన్ ఆఫ్ పారామీటర్ లో ఇచ్చింది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది. బ్యాంక్ చార్జెస్ కూడా ఆటోమేటెడ్ గా వెళ్ళిపోయింది. దీంతో పాటు బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటెడ్ గా వెళ్ళిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటెడ్ గా వెళ్ళిపోయింది. మనకు రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని సస్పెన్స్ లెడ్జర్ లో పోస్ట్ అయ్యాయి. అందుకోసం నేను ఏం చేస్తున్నాను, సస్పెన్స్ లెడ్జర్ ను ఓపెన్ చేస్తున్నాను. సస్పెన్స్ లెడ్జర్ ఓపెన్ చేశాక మనకు నేరేషన్ అంటే మనం సేమ్ ఎక్సెల్ లో కదా ఫిల్టర్ చేసుకునే విధంగా ప్రోగ్రామర్ ఏంటంటే మనకు అది ఫిల్టర్ బటన్స్ కూడా యాడ్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు దాని కింద 5 కింద 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి షో నరేషన్ అని ఇచ్చారు కదా. కంట్రోల్ 5 మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా నరేషన్ మనకు పక్కకు సైడ్ కు కనిపిస్తుంది. డిఫాల్ట్ గా టాలీలో ఏంటంటే లెడ్జర్ కింద ఇస్తారు కదా నరేషన్. ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే పక్కకే ఇచ్చారన్నట్టు నరేషన్. దీనిలో ఇప్పుడు కంట్రోల్ F5 అంటే షో నరేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నరేషన్ ఫిల్టర్ చేసుకోవచ్చు సేమ్ ఎక్సెల్ లో లాగా. ఇప్పుడు సపోజ్ కంట్రోల్ 6 అంటే 6 కింద 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి కంట్రోల్ 6 నరేషన్ ఫిల్టర్ అని ప్రెస్ చేసాము. ప్రెస్ చేశాక సపోజ్ మనం ఇక్కడ ఏదైనా ఒక కంపెనీని తీసుకుందాం. ఈ జైడూస్ హెల్త్ కేర్ అనే లిమిటెడ్ ను మనం కాపీ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ జైడూస్ అనే వర్డ్ నొక్కదాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నరేషన్ ఫిల్టర్ ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ వి జైడూస్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. టోటల్ జైడూస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు అది షో చేస్తున్నాయి. ఈ మనం మామూలుగా అయితే టాలీలో ఒక్కొక్కటి ఈచ్ వన్ ఎంటర్ అనుకుంటే వెళ్ళాల్సి ఉంటుంది. దీని ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఎట్ ఏ టైం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోవడానికి మనం కింద బటన్ చూశారుగా, స్పేస్ అనే బటన్ కింద 2 లైన్స్ ఇచ్చారు. ఆ 2 లైన్స్ ను
కంట్రోల్ స్పేస్ టోటల్ ట్రాన్సాక్షన్స్ సెలెక్ట్ అయ్యాయి. ఏది జైడూస్ హెల్త్ కేర్ అనే లిమిటెడ్ కి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ పూర్తిగా సెలెక్ట్ అయ్యాయి. సెలెక్ట్ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ బటన్ ప్యానల్ లో 7 కింద 2 లైన్స్ ఇచ్చారు కదా, ఆల్టర్ ఓచర్ ఆబ్జెక్టివ్ అని. కంట్రోల్ 7 మీద ప్రెస్ చేస్తున్నాను, ఆల్టర్ ఓచర్ ఆబ్జెక్టివ్ అని ఇచ్చాక రీప్లేస్ లెజర్ అని వస్తుంది. అంటే ఇప్పుడు మన సస్పెన్స్ లో ఉన్న వాటిని జైడూస్ హెల్త్ కేర్ అనే లెజర్ కు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. రీప్లేస్ లెజర్ లో చేస్తున్నాను. ఓల్డ్ లెజర్ నేమ్ ఏంటిది? సస్పెన్స్. కొత్త లెజర్ నేమ్ ఏంటిది? జైడూస్. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే టోటల్ గా ఉన్న 38 ట్రాన్సాక్షన్స్ జైడూస్ హెల్త్ కేర్ కి పోస్ట్ అయ్యాయా లేదా చూసుకోవడానికి ఇక్కడనే F4 లెజర్ చెక్ చేస్తున్నాను. జైడూస్ పోస్ట్ అయ్యాయా? టోటల్ గా పోస్ట్ అయ్యాయి. మనకి ఎంత ఈజీ అయిపోయింది. ఇంత టైం ఈ యాడ్ ఆన్ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. సుమారుగా ఇప్పుడు మనకు 1000 ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ద 10 మినిట్స్, విత్ ఇన్ ద 5 or 10 minutes లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సింగిల్ కాలం లో ఇచ్చినా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సింగిల్ కాలం ఇచ్చే బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఐడిబిఐ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ సింగిల్ కాలంలో ఇస్తుంది. ఆ సింగిల్ కాలం కూడా దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనకు ఏం లేదు, ఎక్సెల్ స్టేట్మెంట్ అయి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ సస్పెన్స్ లెజర్కి వెళ్దాం. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. సపోజ్ ఇప్కా ల్యాబొరేటరీస్ ఉంది. ఇప్కా ఇప్పుడు ఈ ఇప్కా ల్యాబొరేటరీస్ కూడా సేమ్ ఇలానే ఫిల్టర్ చేస్తాను. ఇలా మల్టిపుల్ ఫిల్టర్ కండిషన్స్ కూడా పెట్టుకోవచ్చు టాలీలో. ఎక్సెల్ లో చేసినట్టే సేమ్. ఈ కంట్రోల్ స్పేస్ సెలెక్ట్ ఆల్టర్ ఓచర్ ఆబ్జెక్టివ్ రీప్లేసెస్ సస్పెన్స్, దీనికి ఇప్కా. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు మీకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఇప్పుడు రిసీట్ సైడ్స్ కస్టమర్స్ పే చేసినవి. కొందరు అకౌంటెంట్స్ ఏంటంటే షార్ట్ కట్ గా వాళ్ళు డేటాస్ ఇచ్చినట్టు పెట్టుకుంటారు. దీనికి క్రెడిట్ సైడ్ వచ్చిన ఎంట్రీస్ అన్ని ఒకేసారి ఒకే లెజర్ లోకి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ కంట్రోల్ స్పేస్ ఆల్టర్ ఓచర్ ఆబ్జెక్టివ్ రీప్లేసెస్ ఓల్డ్ లెజర్ నేమ్ సస్పెన్స్, న్యూ లెజర్ నేమ్ డేటాస్. టోటల్ 385 ట్రాన్సాక్షన్స్ డేటార్ అనే లెజర్ లోకి పోస్ట్ అవుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, టోటల్ 385 ట్రాన్సాక్షన్స్ ను ఒకేసారి మనకు సెలెక్టెడ్ లెజర్ కు రీప్లేస్ చేశాం. చాలా ఈజీగా ఉంది కదా. ఇలా నేను ఇప్పుడు మీకు షాంపుల్ గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం షాంపుల్ గా ఏ ఎంట్రీ ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఈ డీటెయిల్ గా తీసుకుంటే వీడియో లెంత్ పెరుగుతుంది అన్న ఉద్దేశం కొద్ది నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇలా మీరు ఎంత పెద్ద బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్సెల్ లో ఎన్ని ట్రాన్సాక్షన్ అన్నా ఉండనియండి, ఆటోమేటెడ్ గా మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు వర్క్.